డిస్టర్బ్ చేస్తున్నాడే. అసలు శ్రేయ ఏంటి, శ్రేయ డ్రీమ్స్ ఏంటి, తన గోల్స్ ఏంటి? హే, నువ్వు మూసుకొని పని చూసుకో. ఎలా అని ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు తెలుసా? ఏంటి మెంటల్ అనుకుంటున్నావా? నువ్వు ఆడదానివైతే తెలుసుదే. నీ ఏంటి కటింగు? విను, అందరూ చప్పట్లు కొడతారు, వాడికి మాత్రం ఏంటి ప్రాబ్లం? అసలు నీ ప్రాబ్లం ఏంటి? వారం రోజు నుంచి తినేస్తున్నావు. నువ్వేమైనా ఐశ్వర్య రాయ్వా, కరీనా కపూర్వా? అందరూ నీ తెగబట్టి చేసుకోవడానికి. ఎలా? ఏంటక్క ఏమైంది? చూడండిరా, నన్ను ఎంత పెద్ద మాట అంది. ఏమంది? నన్ను ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్తో కంపేర్ చేస్తుందిరా. వాళ్ళెవరక్క అంత పెద్ద బూతు మాట అందా? అక్కకి సారీ చెప్పు. ఒక్కటి ఇచ్చానంటే తొట్టి గ్యాంగు మీరును. ఎప్పుడు హాలిడేస్ లో ఆడుకోవడమేనా? వెళ్ళి అమ్మ పిలుస్తుంది. అక్కడ ఎవరు లేరురా. నాన్న నిన్నేరా. నీ పేరేంటమ్మా? నామ్ క్యా హై తేరా? వీర వెంకటాంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర లక్ష్మీవర దుర్గ సత్య శ్రీనివాస్. ఏ నీ ఊళ్ళో వాళ్ళందరి పేర్లు కాదు, నీ చెప్పు. ఓకే ఓకే ఉస్కు చూడదో. చూడమ్మా శ్రీను, ఏ ఊరు మంది? అంతొద్దు తీయమ్మా. లండన్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అది కంపెనీ వర్క్ మీద 6 నెలల కోసం. అందులో పోయి. ఎందుకు? ఈ ఫ్లాట్ లోకి ఎవరు కొత్తగా వచ్చినా మేము ఇలానే రాజ్ చేస్తాం. ఓహో, ఓన్లీ 3 ఛాన్సెస్. వేయకపోతే 5 గుంజీలు. ఇలా. ఓకే. ఓకే మా శ్రీను, బాగా చేస్తున్నావు. రోజు వచ్చి కనపడే పో, బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే. ఎక్స్ట్రా లేదు పా. ఏ శ్రీని బాల్. కుమారి ఎక్కడున్నావే? నా టవల్ ఎక్కడా? ఇదిగోనమ్మా. నా బాత్రూంలో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కుమారి, శ్రేయమ్మకి బెండకాయ కూర అంటే చాలా ఇష్టం. ఇవాళ చేసి పెట్టవే. సరేమ్మా. అమ్మకి టమాటో రసం ఇష్టం కదా. ఎన్ని రోజులైంది నువ్వు చేసి? మొన్నే చేశానమ్మా. అయితే ఏంటి, మళ్ళీ చెయ్యి. రోజు చెయ్యి, కారం ఎక్కువ. అమ్మ నువ్వు అసలు సరిగా పట్టించుకోవట్లేదు. అయ్యో, అది పాపం నన్ను బాగానే చూసుకుంటోంది. దాని పాటియా ఇప్పుడు? ఏంటమ్మా ఇది? ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది లేవే. నీ పని నువ్వు చేసుకో. శ్రేయ, ఆఫీస్లో ఏమైనా టెన్షన్సా అమ్మా? నో, ఏమీ లేదు, నథింగ్. కుమారి, నీ మొగుడు వచ్చాడా? వాడెందుకు వస్తాడమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఎందుకమ్మా? పోనీ. పోనీ అంటే వాడుకు దాంతో ఉంటున్నాడు కదా, తిరగబడాలి. కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొడతారమ్మా. కొట్టని, అప్పుడే బుద్ధి వస్తుంది. ఇప్పుడు వారానికో 10 ఇంటికి వస్తున్నాడమ్మా. స్టేషన్లో ఇస్తే పాపం. పాపం వాడు పాపం, నువ్వు వేస్ట్. తిరగబడాలి, తొక్కేయాలి. కావాలంటే కరాటే నేర్చుకో, ఫీజు నేను కడతాను. అర్థమైందా? లతా రెడీయా? గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఆఫీస్కి లేట్ అవుతుంది. తొందర కిందకి రావే. వచ్చి పిల్లిలా నిలబడకపోతే పిలవచ్చు కదా. నీ మోనో యాక్షన్ అయిందా? వెళ్దామా? బయలుదేరుతాను. బాయ్ మా. పాదా. ఛాన్స్ దొరికితే చాలా యాక్టింగే. ఏడ్చావులే. కుమారి, నువ్వు పని చేయవే. నువ్వు ఎవరితే నన్ను లేచిపో. అది లేచిపోతే ఇంటి పని ఎవరు చేస్తారే? పదా. కుమారి, అప్పుడు ఇంకో పని చేయవే. నువ్వే ఏమైనా లేపుకొచ్చి. అబ్బా లేట్ అవుతుంది, పదవే. చేంజీ.
ఇంటికి వచ్చేసావు? 2 సార్లు హలో చెప్తే డైరెక్ట్ గా ఫ్లాట్కి వచ్చేస్తావా? ఆర్ యు మ్యాడ్? తిక్క నీకు. తిడుతుంటే నవ్వుతావేంటి? కదులు, స్టార్ట్ చేయి. ఈ ఏరియాలో షేక్ మంచి ఇమేజ్ ఉంది. నువ్వు అనుకునే టైప్ కాదు, అసలే ఫ్యామిలీ గర్ల్. ఎవరైనా చూస్తే ఉతికేస్తాను నేను. గో మా గో గో. అనవసరంగా కాఫీకి రమ్మన్నాను, వెళ్ళు. అమ్మ నమస్కారం. నమస్కారం సార్. ఏయ్, ఇతను నీకు తెలుసా? ఇతనికి తెలుసా? సార్ 5th ఫ్లోర్ గెస్ట్ హౌస్లో కొత్తగా దిగిండ్రు. 5th ఫ్లోర్ టార్జన్ నువ్వేనా? సారీ. నువ్వు ఎప్పుడు ఇంతేనా? నువ్వు అలా డల్గా ఉండకే, నాకు నీరసం వస్తుంది. అడిగావు తిరిగావు, మొత్తం నీ ఎఫర్ట్ పెట్టి ట్రై చేసావు కదా, ఇందులో నీ తప్పే ఉంది. పోనీవే, అలా డల్గా ఉండద్దురా ప్లీజ్. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలో నగలలే ఆయే. ఇదో కొత్త రిస్క్. ఒక్కటిచ్చానంటే అయిపోతావు. నువ్వేదో బ్లాక్ అండ్ వైట్ సావిత్రిలాగా బాధపడుతున్నావు అని నేను ఫీల్ అయి చేస్తుంటే నువ్వేమో సైలెంట్ గా సైడ్ కొడుతున్నావా? వాడు కావాలే. పిలు వచ్చేస్తాడు చేతులు కట్టుకొని. అసలు నువ్వు వాడికి సరిపోతావా? అంత మాట అనేసావేంటే? నా బ్యూటీ చూసే అన్నావా? నీ హైట్ చూసే అన్నాను. జయ బచ్చన్ హైట్ తెలుసా? అమితాబ్ బచ్చనే అవుట్. అభిషేక్ లాంటి కొడుకు పుట్టాడు. ఈ అభిషేక్ బచ్చన్ కి ఏ ఐశ్వర్య ఉందో? వాట్ యు మీన్? వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్ కదా. అడుగుస్తాను. వెళ్ళి డైరెక్ట్ గా అడిగేస్తావా? ఎస్ డార్లింగ్. ఇలాంటి డౌట్స్ దాచుకుంటే తర్వాత ఫీల్ అయి ఫూల్ అయిపోతాం. వాడు బాగున్నాడు కదా అని ఏమి అడగకుండా గుడ్డిగా ప్రొసీడ్ అయిపోతాం. ఇక్కడ దాకా మునిగిన తర్వాత నువ్వు అన్నట్టు బాస్ ఆల్రెడీ బుక్డ్ అని తెలిసిందనుకో, మనది అసలే సెన్సిటివ్ హార్ట్. ఫస్ట్ టైం క్రష్. ఈ హట్టింగ్స్, క్రయింగ్స్, సాడ్ సాంగ్ పాడింగ్స్ అవసరమా మనకి? అందుకే అడిగేసి వస్తా. ఏ హాయ్. హే హాయ్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? వాట్? కమ్ అగైన్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఏ, చూడడానికి బానే ఉంటావుగా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ, చూడడానికి నువ్వు బానే ఉంటావు. వాట్? నేను బాగానే ఉన్నానా? వాట్ యు మీన్? హలో హలో బాస్, నాకు తెలుసు నేను చాలా చాలా అందంగా ఉంటాను. అయినా నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలీదు. చాలా మంది ట్రై చేశారు, నో రియాక్షన్. మనం తెలుసా? పర్వాలేదు, అమ్మాయిలకి తన అందం గురించి ఆ మాత్రం పొగరుండాలి. లేకపోతే ఆ పొగరే కదా నీలాంటి అమ్మాయిలకి ఆభరణం కదా. ఇలాంటి మాటలు నాకు అర్థం కావు. నా ఫ్రెండ్ లత, అమ్మాయిల గురించి నీకు ఇంత బాగా తెలుసా? ఒక్కరి గురించి తెలుసు. లవ్ స్టోరీయా? చెప్ప ప్లీజ్. లవ్ స్టోరీస్ అంటే నాకు భలే ఇష్టం. DDLJ 20 times, దిల్తో పాగలే 10 times. మన హీరోయిన్ ఎప్పుడు కల్పిస్తున్నావు? ఏయ్, ఇప్పుడు దాకా గర్ల్ ఫ్రెండ్ లేదన్నా? చచ్చిపోయిందా? ఈ పాటికి పెళ్ళైపోయింది. అది ఇంకా పెద్ద ట్రాజడీ. పేరెంట్స్ విలన్సా? లేదు. మరి విడిపోయామంతే. నీకేమైనా పిచ్చా? ఇంకో దారలేదు. చెప్పండి రా. ఇంత పెద్ద సిటీలో నీకు నేర్చుకోవడానికి వేరే మ్యూజిక్ స్కూల్స్ లేవా? నేర్చుకుంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలని శ్రీను కూడా అన్నాడు. ఈ తిక్కలోడు ఒకడు కొత్తగా. శ్రీను ఇంకో మాట అంటే గుద్దుతా. శ్రీను తిక్కలోడు కాదు. తన గురించి ఆల్రెడీ చెప్పాను. నన్ను నేర్చుకోమన్నాడు, నేర్చుకుంటాను అంతే. అయినా నువ్వు తప్ప ఇంకెవరున్నారే నాకు? ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఒకటి. ఏం చేయాలో చెప్పు. సో స్వీట్. రోజు పొద్దునే ట్యూషన్కి వెళ్ళాలని చెప్పు. ఎవరికి? అమ్మకి. నేను చెప్పను బాబాయ్. ప్లీజ్ 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 ప్లీజ్. ఇంకేం అబద్ధాలు చెప్పిస్తావే నాతో? లత, నీతో పాత లంగా ఓణి ఉంటే మరీ జీన్స్ స్కర్ట్స్ పై ఎలా? కర్మ. లత, రోజు పొద్దున నువ్వే లేపాలి. ఏ అలారం క్లావా? శ్రేయా,
శ్రేయ లే, అమ్మ పిలుస్తుంది. చూడు శ్రీను, నువ్వు ఎప్పుడు చంపేస్తున్నాను ఏదో రోజు. శ్రీను, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? నువ్వెక్కడున్నావు తెలుసా? సిగ్గుందా? శ్రీను శ్రీను ఏంటి? అన్నా అనే ఉంటాను. నిన్న రాత్రి స్మైల్ తర్వాత అనే ఉంటాను. ట్యూషన్ టైం అవుతుందిలే. లేచింది ఆంటీ. అమ్మా కాఫీ. అట్లే పడుకోవాలి. అబ్బా టైం అవుతుంది, లేవే. 2 minutes లేమంటే 5 minutes. ఇప్పుడు ఏం చేద్దాం? శ్రేయాక్కని అడిగాడంట్రా, మనమే ఏదో ఒకటి సెట్ చేయాలి. అవునరా. అరే సీన్ కూడా రా. ఏ కిడ్స్, పైన ఏం చేస్తున్నారా అందరూ? నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలని శ్రేయతో చెప్పావంట కదా. లేదురా, తనే చూస్తానింది. ఏదైతే ఏంటి, నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అంతే కదా. ఏ వాటర్ ట్యాంక్ అంత ఉన్నావు, నువ్వు చూసుకోలేవా? కానీ ఎలా? బీట్ కొట్టడం రాదా నీకు? బీటా? మీ లండన్ లో బీట్ కొట్టరా? బీట్ అంటేనే కొట్టడం కదరా. ఏమ్మా శ్రీను, నీ హైట్ కి నీ బ్రెయిన్ కి ఏం మ్యాచ్ అవలే. కొంచెం సైలెంట్ గా ఉండు. రే వీడికి మనమే హెల్ప్ చేయాలి. ఎవరికి హెల్ప్? హాయ్ శ్రేయ. హే శ్రీనుకి బీట్ కొట్టడం నేర్పిస్తున్నాం అక్క. ఏయ్, శ్రీనుకి లాంటి పిచ్చి పిచ్చి నేర్పించకండి. మరి నువ్వు బిజీ కదా. శ్రీనికి గర్ల్ ఫ్రెండ్ ఎలా మరి? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? హంటింగ్. ఆ బ్లాక్ డ్రెస్. పొద్దున బ్లాక్ ఏంట్రా? పోనీ బాలేదు. అక్క ఆ డేంజర్ మార్క్ టీ-షర్ట్. ఎవరు? తన ముక్కు చూసావా? ఎవరో కొట్టినట్టు. బాలా. అక్క మల్లెపూలు. ఎవర్రా? నేను చూస్తున్నాను కదా. అదే నేను చూద్దాం. అక్కర్లేదు. బానే ఉంది కదా. నాట్ ఓకే. సరిగ్గా చూడు. ఆ డ్రెస్ కి బ్యాంగిల్స్ కి మ్యాచ్ అయిందా? డ్రెస్ సెన్స్ లేదు. పదండి బయలుదేరండి. ఏంటి ఈ పార్క్ లో ఎవరు దొరుకుతారు? అందుకే ఇక్కడ తీసుకొచ్చా. వాట్? ఏయ్ చిన్న, అమ్మా, నిన్నంతా చేయలేదే? ఇక్కడ చలి పెరిగిందిరా. నేను బయటికి వెళ్ళొద్దానా? నువ్వు ముందు స్ప్రే చేయి, టాబ్లెట్ తీసుకో. రే ఓవర్ చేయకు, మనిషి అన్నాక సిక్ అవుతారా? ఓకేనా? బానే ఉన్నాను కానీ నువ్వేం చేస్తున్నా? నేనా? హంటింగ్ అని. హంటింగా? అడవికెళ్ళావా? లేదమ్మా, నాకు పిల్లని చూపిస్తా అని ఊరని తిప్పుతోంది శ్రేయ. శ్రేయ? అవునమ్మా, దానికి అనవసరంగా పూజ గురించి చెప్పాను. పోలేరా, ఓ పని తగ్గింది నాకు పిచ్చెక్కుతోంది ఇక్కడ. నీ డ్రామాలేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే నటించుకో. అంటే మమ్మల్ని ఫూల్ చేయడానికి కాకపోతే ఈ హంటింగ్ కావాలంతా ఏంటి? అంటే ఇరిటేట్ చేయకు. అంటే షట్ అప్. వాడంటే ఇష్టం ఉంటే వెళ్ళి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. వాట్? శ్రేయ అమ్మా ఇక్కడ. మనం వెళ్ళి చెప్పాలా? నో వే. ఏ శ్రీను చెప్పొచ్చుగా. దాన్ని దీన్ని చూపించడం ఎందుకు? వాళ్ళకంటే నువ్వే సూపర్ గా ఉన్నావు, మరేంటి నేను నీకు ఓకేనా అని అనొచ్చుగా. అండు ఈగో. అర్రే, ఆల్రెడీ వాడి లవర్ జంప్ ఎక్స్పీరియన్స్ ఉందిగా, ప్రపోజ్ చేయొచ్చుగా. పొగ్గురు. సెకండ్ హ్యాండ్కే అంత ఉంటే శ్రేయకి ఎంత ఉండాలి? ఎవరితే అది? ఏయ్, లే చెప్తుంది నీకు. లే ఏంటో లుక్కు. పో పని తీసుకోబా. ఏంట్రా గొడవ? అది శ్రేయ ఎవరితో గొడవ పడుతున్నామా? అమ్మా ఆంటీ చూడ, మీ అబ్బాయి 5 నిమిషాలు పక్కెళ్ళాను, ఎవరో పిల్లని కూర్చోబెట్టేసుకున్నాడు పక్కన. పక్కన నా ప్లేస్ కదా ఆంటీ, ఎవరితో ఎలా కూర్చుంటుంది? మీ అబ్బాయి చెప్పాలి కదా. తిట్టండి బాగా, మాట్లాడు. ఏంట్రా? అమ్మా నేను మళ్ళీ చేస్తాను. ఏంటి పెట్టేశావు? ఆంటీని తిట్టమన్నానుగా. అరే, నేను ఆ పక్క నుంచి ఇదే పని మీద ఉన్నానుగా. ఇంతలోనే కంగారా? చూస్తున్నాగా, అతుక్కుని కూర్చోబెట్టించుకోవాలా? నెత్తి మీద ఎక్కించుకోలేకపోయావా? ఇంత ఎండలో ఎంత కష్టపడుతుంటే గ్యాంగ్ అంతా వచ్చింది కదా. ఇదేదో తేడాగుందిరా. ఏంటి అర్జెంట్ రమ్మను? ఆఫీస్కి వెళ్ళలేదా? హలో, నిన్నే. ఆ అమ్మాయి చూడు. ఏ అమ్మాయి? ఆ పిల్లికల్ అమ్మాయి టైం చూస్తుందే. నీ టైపేనా? నాకు నచ్చింది, వెళ్ళి మాట్లాడు. శ్రేయ, నేను నిన్ను ఎప్పుడైనా అడిగానా నాకు అమ్మాయి లేకపోతే బోర్ కొడుతుంది, ప్లీజ్ కొంచెం చూసి పెట్టమని? నీకు ధైర్యం లేదని చెప్పు. అయినా మీ అబ్బాయిలకి డైరెక్ట్గా అమ్మాయిలతో మాట్లాడే దమ్ముండదు. బస్ స్టాపుల్లో, మాల్లో నిలబడి వచ్చే పోయి అమ్మాయికి బీట్ కొట్టడం తప్ప.
ఏమైంది? భయం వేసిందా? పారిపోతున్నావు? మనం కాఫీ తాగడానికి వచ్చాం. కూర్చో కూర్చో. నేను ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్తున్నాను. గంట నుంచి వెయిట్ చేస్తున్నా. మీ మగాళ్ళంతా ఇంతే, అతుక్కుంటే వదలరు, వదిలితే అతుక్కోరు. ఏ సారీ మాటలు పడి. దట్ ఇస్ శ్రేయ. Okay. I'll catch you with Bye. you. Yeah, bye. బాయ్. శ్రేయా నువ్వు వెళ్ళిపో. ఏమైంది? నా మొహం చూడుకు, వెళ్ళిపో. ఏంటి? నీకు నా మొహం చూపించలేనే. అంటే ఓ నాయన కొంప తీసి. చిచిచి, మరి ఇంకేంటి? ఏంటో సరిగా చెప్పు, నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఆ పూజ 4th క్లాస్ లో ఫ్రెండ్ అంట. ఆ? శ్రీను 2nd హ్యాండ్ కాదు, వాడు ఇంకా 1st హ్యాండే. అమ్మా, వాడు మిస్టర్ రోమియో అనుకుని నేను వెయిట్ చేస్తున్నా. మనమే ప్రొసీడ్ అవ్వాలి. బబుల్ గమ్ గాడే పాపం. బబుల్ గమ్ అంటే? నా అంచుతున్నాడు అని. పంచ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎవరైనా? పంచు కాదు, నాకు అర్థం కాలేదు. నీకు అర్థమైతే నాకు బెస్ట్ ఫ్రెండ్ లత.